अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। रंगारेड्डी जिले शंकरपल्ली मंडल में जनवाड़ा गांव के डेवलपमेंट के बारे में जनवाड़ा सरपंच ने मीडिया से मुखातिब किया है। आइए देखते हैं हमारे नुमाइंदे की ये रिपोर्ट। మాజీ మండల పార్టీ అధ్యక్షులు, తెలంగాణ పార్టీ ఉద్యమకారుని మా భార్య గౌడ్చల్లు లలిత, సర్పంచ్ జనవాడ. అయితే మేము సర్పంచ్ గెలిచి ఇంచుమించు 11 నెలలు అవుతుంది. మేము స్టార్టింగ్ ఇక్కడ గెలిచిన ఒక 10 రోజులకే ఊరు పట్ల ఊరు తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించిన తర్వాత ముఖ్యంగా మా ఊరు చుట్టూ ఒకటి మనది పిరంగి నాలా ఉండే, నాలలో మురికి నీళ్లు నిలిచి ఉంటుండే, దానికి అవుట్ గోయింగ్ లేకుండే. అది మేము గుర్తించి కింద ఉన్నటువంటి శిఖ భూములకు పైపులు వేసి ఆ నీళ్లను అటువైపు పోనీకే మార్గం చేయడం జరిగింది, పైపులు వేసి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఊర్లో మంచినీటి సమస్య ఉండే. మంచినీటి సమస్య గిట్ట ఒక 5 బోర్లు వేయించినాం, 4 బోర్లు మంచి నీళ్ళు వచ్చినాయి. దాంతో మిషన్ భగీరథ వాటర్తోని మంచినీళ్ళ సమస్యకి తీరిపోయింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే, అది గిట్ట మేము మెయిన్ ఎక్కడైతే ఉన్నాయో మెయిన్ వాటర్స్ ఎక్కడైతే బాగా చాలా వస్తున్నాయో వాటిని గుర్తించి అది గిట్ట మేము అండర్ డ్రైనేజ్ చేసినాం. ఇంచుమించు అది కలుపుకొని ఈ మోటార్లు, వాల్స్ ఇవన్నీ కలుపుకొని ఇంచుమించు ఒక 80 లక్షల వరకు గ్రామంలో పనిచేసినాం. అదేవిధంగా ప్లస్ ఇంకోటి ఏంటంటే 30 days ప్రణాళికలో మేము ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద కాలువ ఉండే ఒకటి, అది గతంలో పాత ఇళ్లకు మట్టి కొట్టిన కాలువ ఊరు పక్కనే ఉండే, పెంట కుంపలు అవన్నీ ఉండే, చెత్త చెదారం ఉండే. అది కూడా గుర్తించి ఇంచుమించు ఒక 20-25 లక్షలు మేము పెట్టి అది కూర్చోడం జరిగింది. దానిలో గిట్ట మేము సొంత డబ్బులు పెట్టుకున్నాము. తర్వాత ముఖ్యంగా ఊర్లో ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ మాకు బెల్ట్ షాపులు ఉండే. బెల్ట్ షాపులు అనేది బాగా ఇబ్బందికరంగా ఉంటే, బెల్ట్ షాపుల వల్ల చాలా మంది డ్రింక్ చేసి స్కూల్ ముంగట అల్లరేయడము, చివరసకు అల్లరేయడము, ఇటువంటి చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇక్కడ పనికోకుండా ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సంసారాలను గుర్తించి మేము కలిసికట్టుగా మా గ్రామ పంచాయతీని ఒక అందరు మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం చేసుకొని మేము బెల్ట్ షాప్ లో పూర్తిగా నిషేధించడం జరిగింది. దానికి ప్రజలు సహకరించారు, బెల్ట్ షాప్ పెట్టిన సహకరించారు. ఇప్పుడు మా ఊర్లో जर्मिंटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मिंटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।